ఏమండి చెప్పండి, మీకు గతంలో బాగా దొంగతనాలు చేసేవాళ్ళంట కదా, ఎట్లా ఆ దొంగతనాలు ఏ విధంగా చేసేవాళ్ళు? పూర్తిగా అసలు మీ కుటుంబం ఏ విధంగా ఉండేది? మా కుటుంబం మరి నాకు 7 పిల్లకాయలు వీళ్ళు 5 కుమారులు, ఇద్దరు కూతుర్లు. అయితే నాకు ఇంట్లో జరక్క అంత పోషించలేక దొంగనైపోయాను అనమాట. ఎట్లా పెళ్ళైన తర్వాత దొంగ అయ్యారా లేకపోతే? పెళ్లి కాకముంచి దొంగనే. పెళ్ళి 45 సంవత్సరాలు నేరస్తాను. మొన్నటి దాకా ఇప్పుడు మానుకొని 26 సంవత్సరాలు ప్రభులోకి వచ్చిన నుంచి మానేసుకున్నాను అనమాట. ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఏ వయసులో? 14-15 సంవత్సరాల నుంచి మనం స్టార్టింగ్ చేసే దొంగతనంలో అనేక నేరాలు చేసేవాడిని. కానీ నేను ఎక్కువ కోమట్లు దోసుకుంటా. కోమట్లు డాబాలు ఉంటాయి కదా, తూర్పు పక్కన గది ఉంటుంది. తూర్పు పక్క గది ఉంటుంది. ఆ గదిలో కిటికీ లాగేస్తా. అది కిటికీ లాగా లాగా దిగిపోతా. దిగిపోయిన తర్వాత బండలు లేపుతా. బండలు ఆ బండ్ల కింద అన్ని తాకట్ల బంగారం ఉంటుంది. ఇక తీసుకుని మేము బయటకు వచ్చేస్తాను. ఎట్లా బంగారం అక్కడ ఉంటుందని ఎలా తెలుసు? ఎలా గుర్తించేవాళ్ళు దాన్ని? వాళ్ళు ఏంటంటే ఇనుప పెట్టెల్లో ట్రక్ పెట్టెలు పెట్టరు. వాళ్ళు పెట్టేలా భయం, పోలీసులు దొంగలు పడతారని బండ్ల కింద పెట్టుకుంటారు. బండ్ల కింద ఇరిగిపోయిన పెట్టెల్లో పట్టల్లో పెట్టి వంటగదిలో పెట్టేస్తారు బంగారం. డబ్బు కూడా వంటగదిలో పెట్టేస్తారు. ఒక చోట పెట్టరు, కోమట్లు కదా. ఇంకా అట్లా మేము చేస్తాం. అది ఇక్కడ ఇది నాకు తెలుసు. ముందు గదిలోకి వెళ్తాం. గార్డేజ్ ఓపెన్ చేస్తే ఉండదు. ఇక్కడ ఉండదని వంట పూజ గదిలోకి వెళ్ళిపోతాం అనమాట. తూర్పు పక్క పూజ గది ఉంటుంది. అక్కడ కిటికీలాగా లోనికి వెళ్తాం. లోనికి వెళ్ళి ఒక్కనే లోనికి వెళ్ళి బండలు వేపేస్తా. బండలన్నీ తాకట్లు బంగారే. చాలా బంగారం ఉంటుంది అనమాట. ఆ బంగారం తీసుకుని బయటకు వచ్చేస్తా. మరి పొద్దుగా వాళ్ళు కనుక్కునేది. అలాంటి నేరాలు చేసేవాళ్ళం. ఎట్లా అట్లా చేస్తున్నప్పుడు భయం ఏమనిపించేది కదా? తెల్లారితే పోలీసులు పట్టుకుంటారు అట్లాంటి భయమే. మరి ఇక్కడ పోయేటప్పుడు మాకు భయం. ఇంటికి వచ్చింది మా ప్రాణాల మీద ఆశ ఉండదు. అడవిలో పడుకుంటాం. మరి ఎలుగుబంట్లు, మరి పావులు, మరి పుల్లు ఉంటాయి. భద్రాచలం అడవి, నిర్మల అడవి, అడవిలో పడుకునే వాళ్ళం. ప్రాణాల మీద ఆశ ఉండదు. ఇంటికి వచ్చిందాక కూడా దొంగతనాన్ని వెళ్ళి వచ్చిందాక ప్రాణం ఆశ ఉండదు. అలాంటి జీవితం మా జీవితాలు. ఎందుకు ఇలాగ చేస్తున్నామంటే ఇంట్లో పోషించుక భార్య బిడ్డలు ఎలాగ బ్రతకాలా, ఎలా తినాలా, పనులు చేసుకోవచ్చు కదా. పనులు చేసుకోండి. ఇంతమంది పోషించలేడుగా. మరి ఎలా చదివించాలి పిల్లకాయని? డిగ్రీలు చదవాలా, అందరు తినాలా. అందుకు ఏరాస్తున్నాం. ఎట్లా మరి తెచ్చిన బంగారాన్ని, దొంగతనం చేసిన బంగారాన్ని అంతా ఎక్కడ పెట్టేవాళ్ళు? అదంతా ఏమైంది ఇప్పుడు? నాకు 2 భార్యలు. ఒక భార్య ఏముంది, మొదటి భార్య దొంగతనం వెళ్ళొద్దని ఆమె చెప్పింది. రెండో భార్య దొంగతనం వెళ్ళయ్యా సంపాదించని అంటుంది ఆమె. ఓసారి పండుకుంటా నేను. ఒరే నేను మామ నిద్రపోతున్నాడు రా, ఎలా లేపండి టైం అయింది అని లేపుద్ది అనమాట. ఒక టీం ఉండేదా మీకు? టీం ఉంటుంది. ఎంతమంది ఉండేవారు? చాలామంది. ట్రిప్పు నెలకి మారిపోతూ ఉంటారు, నా దగ్గర వస్తూ ఉంటారు.